ప్రైజ్ ది లార్డ్. మార్చి 25వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వాక్యము. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడివారనేను. అవును క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని మందిరము ఆశీర్వాదములకు నిలయము. దేవుని సన్నిధి మనకు ధన్యకరము. దావీదు కీర్తనాకారుడు ఇలా అంటున్నాడు, నీ మందిర ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని. మాత్రమే కాక 23వ కీర్తనలో దావీదు ఇలా అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదును అని. ఇంకా దావీదు ఇలా చెప్తూ ఉన్నాడు, నీ ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవుని సన్నిధిని అనుభవించినటువంటి ప్రతి ఒక్కరూ సరిగా ఇదే అనుభవమును కలిగి ఉందురు. అయితే యేసుక్రీస్తు యెరూషలేములోనికి దేవాలయంలోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన గమనించినటువంటి విషయము ప్రస్తుత పరిస్థితులకు భిన్నంగా ఉంటూ ఉన్నది. దేవాలయములో అన్యులకు కేటాయించినటువంటి స్థలాలలో క్రయ విక్రయములు చేయుచున్నటువంటి వారు ఉన్నారు, రోకలు మార్చుచున్నటువంటి వ్యాపారస్తులు ఉన్నారు, గువ్వలను అమ్ముచున్నటువంటి వారు ఉన్నారు. అక్కడ జరుగుచున్నటువంటి ఈ దుర్భరమైనటువంటి పరిస్థితులను గమనించినటువంటి యేసుక్రీస్తు కలత చెందినటువంటి వానిగా అక్కడున్నటువంటి వారందరినీ వెళ్ళగొట్టెను. నిజమే ప్రియులారా, నేటికి నీ సంఘములో ఇట్టి పరిస్థితులు అక్కడక్కడ కనబడుచున్నవి. దేవుని మందిరములో ఉన్నటువంటి మహిమను వీడి ఆ మందిరాలను వ్యాపారమునకు, స్వలాభమునకు, మందిరమును చిన్నాభిన్నము చేసినటువంటి పరిస్థితులను చూడగలుగుతూ ఉన్నాం. ఈ పరిస్థితి క్రీస్తుకు నిజముగా బాధను, కలతను చెందించేటటువంటిదిగా ఉంటూ ఉన్నది. అయితే ఏ విధముగా అయితే యెరూషలేము దేవాలయమును ప్రక్షాళన చేసినటువంటి క్రీస్తు ఆ దినాన చేసెనో, ఈ దినాన మన సంఘాలను కూడా, దేవుని ఆలయమై ఉన్నటువంటి మన దేహాలను కూడా ఆ క్రీస్తు ప్రక్షాళన చేయుటకు మనలను మనము దేవునికి సమర్పించుకునేదము. మన మందిరాలలో దేవుని మహిమ కనబడడానికి మనము పూనుకునేదము. ఆమె క్రీస్తు పరిచర్యలో మీ సహోదరుడు. గాడ్ బ్లెస్ యు ఆల్.